राजीव गांधी 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 फोटो ले అడ్డం రాకురే సన్మానం ప్రోగ్రామ్ ఇంకొకసారి అవసరం ఇస్తున్నా जय कांग्रेस 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 आलसीना नायकत्వం వర్ధిల్లాలి आलसीना नायकत्వం వర్ధిల్లాలి आलसीना नायकत्వం వర్ధిల్లాలి जय कांग्रेस जय जरा ఆత్మలను ముంగట్లేట్రా అయ్యా సపోర్టు అధ్యక్షునికి వీళ్ళంతా ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అర్బన్ మండల కాంగ్రెస్ నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఆశయాలను తన జీవిత చరిత్రను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగ పరశురాములు గారి నేతృత్వంలో మరియు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి ఆదేశంతో మరి వేములవాడ మండలం నందికమ్మన వద్ద మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ తరఫున అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా మండల గ్రామ నాయకత్వంతో పాటు సెల్ మండలాధ్యక్షులు సర్పంచ్లు ఉప సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు అలాగే వివిధ గ్రామాల 11 గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అందరి కార్యకర్తలు నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంస్కరణలు చేసి వారు వీర మరణం పొందారు. వారి ఆశయాలు అంటే గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు రావడానికి
ఆయన చేసినటువంటి ప్రణాళికలో ఒక భాగం 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించడం, అలాగే ఈ మన టెలికమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అలాగే ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ లేనటువంటి విధంగా ఆయన సుపరిపాలన అందించినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ మన మధ్యలో లేకపోవడం చాలా రాజకీయ లోటుగా భావిస్తూ ఆయన ఆశయ సాధనాలకు మనందరం కృషి చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో వేములవాడ అర్బన్కు సంబంధించినటువంటి మరి ఆత్మ కమిటీ మెంబర్లను కూడా సన్మానం చేసుకోవడం జరిగింది. గౌరవ మండల అధ్యక్షుడు వంగ పరశురాములు గారికి మరి వారికి కూడా సన్మానం చేయడం జరిగినది. అందరూ సమిష్టి నిర్ణయాలతో ఈ కార్యక్రమాలను ముందుకు సాగించాలని చెప్పి మరి గౌరవ మండల ప్రెసిడెంట్ను కోరుకుంటూ మళ్ళీ సర్పంచ్లకు అలాగే జిల్లా మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. స్వర్గీయులు భారత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఈనాడు అర్బన్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు నందికమ్మ దగ్గర నిర్వహించబడింది. ఇవాళ చూసుకుంటే దేశ రాజులైనటువంటి గాంధీ కుటుంబం వాళ్ళు ప్రాణ త్యాగాలకు సిద్ధమై ఈనాడు భారతదేశంలో అగ్రగామిగా నిలిచినటువంటి వ్యక్తి, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అగ్రగామిలో నిలిచిన అటువంటి మహాత్మా ఎవరైతే రాజీవ్ గాంధీ ఉన్నారో వారి ఆశయాలు మరి కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారి ప్రాణ త్యాగాలు ఇలా దేశ రాజులైనటువంటి వారే మన భారతదేశానికి వాళ్ళు నిజంగా ఆదర్శవంతులు అని చెప్పి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో కూడా మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కూడా నెరవేరుతున్నప్పటికీ మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా 2029లో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ మండల ప్రెసిడెంటు మన పరశురాములు మిత్రుడు ఆధ్వర్యంలో ఈరోజు అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ మన 18 సంవత్సరాలది సంస్కారాలు నిన్న వాళ్ళకి ఓటు హక్కు కానీ హైటెక్ సిటీ ఇలా ఫోన్లు మాట్లాడుతున్నామంటే రాజీవ్ గాంధీ ఘనతనే. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని మన ప్రపంచ దేశంలో ముందుంచడానికి రాజీవ్ గాంధీ ముందున్నాడని చెప్పక తప్పదు. అలాగే మన అందరం కాంగ్రెస్ పార్టీకి అందరం క్రమంగా మనం డెవలప్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకోవడానికి మన రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ రోజు నుంచి మనం పరశురాములు అధ్యక్షుని ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేయాలి. ముందుకెళ్ళ తీసుకోవడానికి ప్రతి కార్యకర్తకు, ప్రతి సర్పంచులకు, ప్రతి వార్డు మెంబర్కు, ప్రతి మాజీ ప్రతినిధులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.